ఏమన్నా బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాట తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందరికి వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివాళ్ళలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏటికి రావాలనో చెప్పు. మా ఊరు అనరా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తెలుస్తా. 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కాలకుట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు.